విశాఖలో గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. వేతనాల పెంపు, డిఏ చెల్లింపులు, ప్రమాద బీమాలు కల్పించాలని విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. పోర్టులో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, వైద్య సదుపాయం, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఒప్పంద కార్మికుల సమస్యలపై యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఘటనాస్థలికి సిఐఎస్ఎఫ్, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. మీరందరూ దయచేసి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఎటువంటి మీరు ధర్నాలు ఈ సమావేశాలు నిర్వహించినప్పటికీ మేము హెచ్చరిస్తున్నాము. ఎటువంటి మీరు నిర్వహించిన మిమ్మల్ని చట్టపరంగా మీపై చర్య తీసుకోబడును. దయచేసి మీరు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. లేదంటే చట్టపరంగా చర్య తీసుకోబడును మీ పైన. ఈ రోజు 20,000 దాటినటువంటి వాళ్ళు అనేక మంది కార్మికులు ఈఎస్ఐ పరిధి దాటిపోతా ఉన్నారు. అందుకని గంగవరం పోర్టు వెంటనే పోర్టు ఆవరణలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్మికుల ఆరోగ్యానికి నిర్మించి వాళ్ళకి ఆరోగ్యానికి భద్రత కల్పించాలని, రిఫరల్ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా వెంటనే ఈ రోజు యాజమాన్యం చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాము. అలాగే అన్ని రాజకీయ పార్టీలను మేము అర్జిస్తా ఉన్నాము. గంగవరం పోర్టు కార్మికులకి మీరు మద్దతు నిలబడండి. మీరు అదానీ వైపు కాకుండా కార్మికుల వైపు నిలబడాలని అన్ని పార్టీల అభ్యర్థుల్ని, అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కూడా మేము ఇక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాము. కార్మికులకు అండగా నిలబడాలని అఖిలపక్ష పార్టీలన్నింటినీ కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేయాలని, లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతంగా మారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.